ఇది అక్కడ గోలి మామీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు. వేదవల్లి గారు, కే వేదవల్లి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి, కొంత ఫైల్స్ అన్ని సర్దారు, రఫ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్ మీద కాల్చిన పేపర్లు కూడా చూసినప్పుడు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందంటే బీరువాలన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసామండి. అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది, అది అంటించినట్టుగా కనిపిస్తుందని. ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది, ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ. ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయని భావన ఉంది. పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో ఇప్పుడు నేను చూసింది సగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి. అయితే సంతకాలు కానీ, గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కానీ, డిప్యూటీ తహసీల్దార్ సంతకాలు కానీ లేవు, కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది. ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా కోరాం. నాకు తెలియడంతో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం, ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు నేను కూడా చూశాను, మిగతా ఫైల్స్ అన్నీ ఇంటాక్ట్ అనేది చెబుతూ ఉన్నారు. అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషనల్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జా గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టాలని స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మాయి పేరేంటి, కుమారి, సూపరింటెండెంట్ కుమారి గారు ఉన్నారు. ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి, నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరి బిట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు. ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపరింటెండెంట్ కానీ, ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి, సమిష్టి నిర్ణయం చేయాలి. అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎనీహౌ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. 2 చోట్ల ఇక్కడ కాలిపోయినవి ఉన్నాయి, అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, లోపలే సగం కాలనీ. మేము అడుగుతుంది సమగ్ర విచారణ చేయమంటా ఉన్నాను. ఏదైతే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మనకు కనిపించిన దానికంటే ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది. ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం. ఫైల్స్ మిస్ అయినాయా లేదా చెక్ చేయమంటున్నాం. మిస్ అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు మదనపల్లి సంఘటన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫైల్ ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ PA2 డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు, వేదవల్లి గారు, నాకు తెలియదు ఈ తగలబెట్టిన సంగతి అన్నారు స్వయంగా. మరి వారు ఎట్లా దీన్ని చూడాలి? అందుకని ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అధికారులు. డిప్యూటీ తహసీల్దార్ దగ్గర, డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా రెస్పాన్సిబుల్. ఎవరైతే కాల్చిన అమ్మాయి లేదు, ఇవాళ పొద్దున కాల్చానన్న స్వేపర్ లేదు, వైజాగ్ వెళ్ళారని చెప్పబడుతుంది. ఇవాళ ఎందుకు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది, కారణాలు ఏమిటి, పరిస్థితి ఏంటి, ఇవాళే ఎందుకు వెళ్ళాలి, ఇవాళ కాల్చిన రోజులు ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా విచారణ జరుగుతాయి. పోలవరం సంబంధించినవి కాదంటున్నారు, కానీ ఆంధ్రలో జీవనాటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇరిగేషన్లో ఉంటాయి. ఆ బీరో కాదు, పక్క బీరోలు, కానీ అలాంటి ఫైల్ కూడా దగ్ధమైపోతే ఎవరు బాధ్యత ఉంటుంది? అందుకనే చెప్పాను, ఇప్పుడు చెకింగ్ అంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్దే. ఎంటైర్ డిప్యూటీ ఎవరు కలెక్టర్ ఫైల్స్ అధికారుల దగ్గర ఉండాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. లాక్ అండ్ కీ ఉండాల్సింది. సేఫ్టీ ఫైల్స్ విడిగా కూడా ఉన్నాయి, బీరువాల్లో ఉన్నాయి కాదు, బయట కూడా ఉన్నాయి, బయట కూడా చూసాం. దాన్ని సేఫ్ మెజర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన తర్వాత ఇంకా సమగ్ర ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలా ఉంచాలి,
ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి సీరియస్ అయ్యారు నిమ్మల రామానాయుడు. అయితే గత అధికారులు కొంతమంది పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే సివిల్ సప్లై మంత్రి మన నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేకసార్లు సూచించారు. అంటే అది ఏమైనా ఇక్కడ కనిపించింది అంటారు? తప్పకుండా. ఎందుకంటే తీసే ముందు ఒక ఫైల్ తీసే ముందు ఒక వేస్ట్ పేపర్ అయినా కావచ్చు. మామూలుగా ఏం చేస్తారంటే రెవెన్యూ ఆఫీసులో డిపార్ట్మెంట్లో అవసరం తీరిన ఫైల్స్ ఉంటే తీసుకొచ్చి వాళ్ళకు కాల్ చేసేదానికి కూడా ఒక ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండి పూర్వం అయితే. ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియదు కానీ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న ముక్క కూడా బయటపడేయడానికి వీల్లేదు. చెక్ చేస్తారు, చెక్ చేయమన్నాం. అప్పుడే అవలా నేను నిర్ధారణకు రావట్లా. విచారణ చేసిన తర్వాత పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు. అది పగలు జరిగిన సంఘటనగా ఉంది, రాత్రిపూట జరగల, పగలు జరిగిన సంఘటన. దాని మీద కూడా ఇప్పుడు ఎస్పీ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ని పంపించారు. అలాగే కలెక్టర్ గారు కూడా డిప్యూటీ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరూ పంపించారు. ఆర్డీఓ గారు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ఇందులో ఒక రికార్డ్ రూమ్ లేదు, ఒక ఫైల్ కూడా లేదు, మొత్తం జిరాక్స్ కాపీలు, వేస్ట్ పేపర్స్ అక్కడ పెన్ తో రాసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు కాల్చినవి చూసిన చోట, నేను చూసిన చోట అన్ని టైపుడు, ఆల్ టైపుడు. దాని మీద సిగ్నేచర్ల దగ్గర కూడా సిగ్నేచర్ లేవు. డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏ సిగ్నేచర్ లేవు. ఊరిక క్లర్కల్గా వచ్చిన దగ్గర ఫాలోయింగ్ తప్పితే ఫైనల్ సంతకాలు కానీ ఏం కనిపించలా ఇప్పుడు ఉన్న దాంట్లో. అది కూడా చూద్దాం. అక్కడ కూడా పేపర్లు ఉన్నాయి కదా, అది కూడా చూద్దాం. ఇప్పుడు విచారణ మనం కన్క్లూజన్కి రావట్లా, మీరు కానీ నేను కన్క్లూజన్ రావట్లా. సమగ్ర విచారణ చేస్తారు. అవసరమైతే సైంటిఫిక్గా పేపర్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది. సార్ రైతులు ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. మరి ఫోటోలు బయటకి వెళ్తే, ఆధార్లు బయటకి వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం లేదంటారు? ఉంటుంది. అవి జిరాక్స్లు అంటారు, ఇవి జిరాక్స్లు అంటున్నారు. కొన్ని శాఖల్లో పాలనలో అవినీతి ఆరోపణలు జరిగాయి. ఆ శాఖలకు సంబంధించి రికార్డులు భద్రతకి ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తారు? నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, నిన్న మన కలెక్టర్ గారు కూడా చెప్పాం. సమగ్ర సర్వేలు ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవల్ ఇచ్చారు. లేఅవుట్లో ఇవ్వాల్సిన కామన్ సైట్లు ఏవి కనపట్ల. ఎవరు బాధ్యులు? తహసీల్దారుల బాధ్యుల, అక్కడున్న సర్వేయర్ల బాధ్యుల, సెక్రటరీల బాధ్యుల తేల్చమన్నాం. మొన్న మొత్తం సర్వేయర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. మొత్తం ప్లాన్లన్నీ తీసుకొని అసలు ఏ ప్లాన్లో ఎంత స్థలాలు, కామన్ స్థలాలు పంచాయతీకి దఖలుపడాలి, పడ్డాయా లేదా, పడకపోతే మిస్యూజ్ అయితే ఏమైనా డీటెయిల్ తేలిమన్నాం. అలాగే ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ధవళేశ్వరంలోనే బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏ ల్యాండ్స్ అసైన్ చేయబడ్డాయి, ఏది అసైన్ చేయలేదు, ఏది ఆక్రమణ గురించి తేల్చమంటున్నాం. ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టాలంటే సెంటు భూమి దొరకట్లా మనకి. అందుకని సర్వే చేయమన్నాం. మొత్తం ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్, లంకా భూముల దగ్గర నుంచి డేటా అంతా క్రియేట్ చేయమన్నాం. అసలు ఆ ఫైల్స్కి జాగ్రత్త లేకపోతే కష్టం. అందుకని ఇరిగేషన్ సర్కిల్కి సంబంధించి, గోదావరి డెల్టాకి సంబంధించిన డేటా అంతా కూడా రెడీ చేసేయమంటున్నాం. ఎందుకంటే మొన్న దుర్గేష్ గారు మేము కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే వచ్చింది. మనం సర్వే చేయించాలి, సమగ్రమైన రిపోర్ట్ రావాలి, మన చేతిలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీ బెటర్ అని చెప్పాం. ఎనీహౌ దీనికి సంబంధించి విచారణ చేద్దాం. విచారణ చేశాక ప్రభుత్వం కూడా దాని మీద స్పందిస్తుంది. కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. సమగ్ర విచారణ చేయనియండి. మన కన్క్లూజన్ రావట్లేదు. ఒకవేళ తప్పు జరుగుంటే విచారణ తప్పకుండా ఎదుర్కొంటారు. ఎవరైనా సరే శిక్షకు అర్హులు అవుతారు. వాళ్ళు ఎవరు అనేది మనకు అనవసరం. పోలవరం సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా గతంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు సార్, చాలా అక్రమాలు ఈ ఘటనల నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా. అందుకనే తమ్ముడు ఇది వాళ్ళు చెప్పే దాని ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం రికార్డు ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒరిజినల్ రికార్డులు ఏమీ కాలేదు. వేస్ట్ డబలింగ్ ఉన్నాయి పేపర్లు, బీరువాలు సర్దినప్పుడు తీసిన పేపర్లు మాత్రమే చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం పోలీస్ డిపార్ట్మెంటు ఫైల్స్ అన్ని చెక్ చేస్తారు. దానికి సంబంధించిన డూప్లికేషన్ ఉంటుంది, మర్చిపోకండి. ప్రతి పేపర్కి డూప్లికేషన్ ఉంటుంది. డూప్లికేషన్ ఇక్కడ కానీ మరో ఆఫీసులో కానీ ఉంటుంది. చెక్ ఉంటుంది, మెజర్ చెక్. దాన్ని బట్టి రికార్డులన్నీ తనిఖీ చేయనండి. ఏదైనా మిస్సింగ్ ఫైల్స్ ఉన్నాయని తనిఖీ చేశాక దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. సార్ ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి మీరు అధికారులకు ఎటువంటి సూచనలు చేస్తారు? ప్రధానంగా తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఘటనలు. అసలు నన్ను అడిగితే గత ప్రభుత్వంలో ఆయా క్రూషియల్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేయాలి. కాలయాపన వల్ల నష్టం జరుగుతుంది. నేను వెరీ క్లియర్ ప్రభుత్వాన్ని కూడా చెప్పేది అది. నేను
కాలయాపన వల్ల ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితులు ఉంటున్నాయి. అధికారులు తప్పులు చేసిన వాళ్ళు కూడా అదే ప్లేస్లో ఉన్నారు, చాలా చోట్ల కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఆఫీస్ బేరర్స్ పేరుతో మళ్ళీ అదే ప్లేస్లో ఉండడం. అందుకని ఇప్పుడు నేను కూడా ఏమంటున్నాను అంటే తక్షణం ఆ ప్లేస్లని ఇప్పుడు మదనపల్లిలో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తుంటే ఆ పరిస్థితి జరిగేది కాదు. ఇక్కడైనా అంతే, ఆయా ప్లేసుల్లో గత ప్రభుత్వంలో నిర్వర్తించిన విధుల నుంచి పక్కకు తప్పించకపోతే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నారు. ఎక్కడైనా సరే భూమి సేకరణ సంబంధించింది, భూమిలో ట్రాన్స్ఫర్ సంబంధించింది, మన కలెక్టరేట్లో జరిగిన అవకతవకలు ఇన్నేని కాదు. నీ భూమి ఎవరికో రాసి ఇచ్చేశారు, అసైన్ చేశారు, ఆన్లైన్లో రికార్డ్ చేశారు, వాళ్ళు లబోదిబోం అంటున్నారు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనవి. ఇటువంటి డాక్యుమెంట్ లేకుండా కొంతమంది పేరు మీద 100 ఆన్లైన్ చేశారు. దాన్ని అదే దొంగ డాక్యుమెంట్ను కూడా రెగ్యులరైజ్ చేశారు తమ్ముడు. కలెక్టరేట్లో గత కలెక్టర్ గారి సారథ్యంలో జరిగిన తప్పులు, జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ వల్ల జరిగిన లోటుపాట్లని విచారణ చేయాలంటున్నాం. వాళ్ళ సిసోడియా గారు మొదలెట్టారు ఒక కార్యక్రమం. రేపు 1వ తారీఖున జరిగే పిటిషన్లు తీసుకుంటాం, అన్ని విచారణ చేయిస్తాం. ఇక్కడ మన దగ్గర తక్కువేం జరగల. మన దగ్గర భారీ జగనన్న కాలనీలు పెట్టి భూసేకరణలో దగా చేశారు. కానవరంలో కానీ లేక బూరుగుపూడిలో కానీ కొన్న భూములన్నీ దగా చేశారు. వీటన్నిటి విచారణకు వస్తాయి రాజమండ్రి ప్రాంతాల్లో. సరే, అసలు అవినీతి జరిగిందని ఆధారాలే దస్త్రాలు, అటువంటి దస్త్రాలే తగలబడిపోతే దానికి ఎలా ఉంటుంది? అందుకనే తమ్ముడు ఇప్పుడు మనం మొన్న ఏదైతే కలెక్టరేట్ సారథ్యంలో భూములు కొన్నారో వాటన్నిటి మీద విచారణ చేయిస్తాం. జగనన్న కాలనీల కోసం కొన్న భూములన్నిటి మీద విచారణ చేయిస్తాం. రాజమహేంద్రం చుట్టుపక్కలంతా కూడా 100% విచారణ చేయిస్తాం. దాంట్లో దోషులు ఎవరు శిక్షణ పడతారు, ఎంతలో వాళ్ళైనా సరే.